ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ పేరు అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఆయన చిరపరిచితుడు. అలాంటి ఉండవల్లి వెనుక ఒక శక్తి ఉంది. అది శక్తి అనాలా, అనుచర బలం అనాలా, లేకుంటే ఆయనతో పాటు సమవుజ్జీగా సాగే మరొక కొండంత అండగా నిలిచే వ్యక్తి అనాలా, ఏమైనా కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడే ప్రతి మాట, ఆయన వేసే ప్రతి అడుగు వెనుక బలమైనటువంటి అచ్యుత దేశాయ్ అనే వ్యక్తి ఉన్నారు. అచ్యుత దేశాయ్ ఒక రకంగా చెప్పాలంటే ఉండవల్లి తీసుకునే నిర్ణయాల్లో పాత్రధారి, సూత్రధారి కూడా అన్నట్టు చాలామందే చెప్తారు. అలాంటి అచ్యుత దేశాయ్కి ఈరోజు అంటే 19 నవంబర్ 2025 నాడు సహస్ర చందనోత్సవం జరుగుతోంది. సహస్ర చందనోత్సవం అంటేనే ఒక ప్రత్యేక కార్యక్రమం. ఎవరైనా ఒక మనిషి పుట్టిన తర్వాత 1000 పున్నములు చూసిన వాళ్లను సహస్ర చందనోత్సవం చేసుకునేందుకు అర్హులు అంటారు. 1000 పున్నములు చూసినటువంటి వ్యక్తిగా ప్రత్యేక అభినందన కార్యక్రమం రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమారే రాజకీయ అంశాల మీద పూర్తి అవగాహనతో ఉంటారు అని చాలామంది భావిస్తారు. అలాంటి ఉండవల్లికి అవగాహన కోసం అవసరమైన సమగ్ర సమాచారాన్ని సేకరించడంలో ఈ అచ్యుత దేశాయ్ క్రియాశీలకంగా సాగుతారు. ముఖ్యమైన భూమిక పోషిస్తారు. అవసరమైన అన్ని రకాల అంశాలని శోధించి సమీకరించి ఆయనకు అందిస్తారు. అందుకే ఉండవల్లి అంత సునాయాసంగా ఏ విషయాన్నైనా, ఏ అంశానికి సంబంధించిన వ్యవహారమైన లోతుగా మాట్లాడేదానికి కారణమవుతారు. అలా ఉండవల్లి ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్న అచ్యుత దేశాయ్ గురించి చాలామందికి తెలీదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉండవల్లి వెంట మీడియా సమావేశాల్లో పక్క సీట్లో కూర్చుంటారు. అప్పుడప్పుడు ఉండవల్లి మా దేశాయ్ ఈ విషయాన్ని చెప్పారు, మా దేశాయ్ అలా అన్నారు, మా దేశాయ్ ఇది చెప్పారు అన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన ఏదో అన్నారు, ఎవరి గురించో చెప్పారన్నదే చాలామంది అభిప్రాయం. కానీ అసలు ఉండవల్లి అలా మాట్లాడడానికి కూడా ఆ అచ్యుత దేశాయ్ కారణం అన్నది చాలామందికి తెలియదు. ఆ పేరే ఇప్పటికీ వినలేదు అన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అంతగా ఉండవల్లితో చాలా సుదీర్ఘకాల బంధం పెనవేసుకున్నా ఎన్నడూ తెర ముందుకు రావాలని, తెర మీద తాను ఉండాలని, తన పేరు నలుగురిలోనూ నానాలని కోరుకోని వ్యక్తి ఈ అచ్యుత దేశాయ్. అందుకే ఆయన పేరు వింటారే తప్ప ఆయన ఎవరో ఏంటో ఏం చేస్తారో కూడా ఎవ్వరికీ తెలీదు. స్వతంత్రానికి పూర్వమే పుట్టిన ఆయన అనేక ఉద్యమాల్లో కూడా భాగస్వామిగా ఉన్నారు. గిరిజన సమస్యల మీద కదిలారు. ఆఖరికి జైలు జీవితం కూడా అనుభవించారు. అలాంటి అనేక పోరాటాల్లో ఆరితేరిన ఈ అచ్యుత దేశాయ్ ఇప్పటికీ వివిధ అంశాల మీద స్పందిస్తూనే వస్తున్నారు. అనేక విషయాల్ని శోధిస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2022లో జిల్లాల విభజన జరిగిన తర్వాత మన్యం జిల్లా, అల్లూరు జిల్లా వంటివి ఏర్పడినప్పటికీ ఆయా ఏజెన్సీ ప్రాంతాల్లో 170 యాక్ట్ ప్రకారంగా కలెక్టర్లను ప్రభుత్వ ఏజెంట్లుగా గుర్తించాల్సిన అవసరం ఉన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో వరుసగా 2 ప్రభుత్వాలు మర్చిపోతే అచ్యుత దేశాయ్ మాత్రం గుర్తించారు. దాని మీద న్యాయస్థానాల వరకు కూడా వెళ్ళి ఇంకా పోరాడుతున్నారు. అంటే ప్రభుత్వాలు అనేక విషయాల్ని విస్మరించి గిరిజనుల సమస్యలు వంటివి, మారుమూల మన్య ప్రాంత వాసుల అవస్థల గురించి విస్మరించిన సమయంలో కూడా అచ్యుత దేశాయ్ ప్రస్తావించిన తీరు చాలా విశేషంగా భావించాల్సి ఉంటుంది. అంత సూక్ష్మంగా, అంత నిర్దిష్టంగా సమస్యల మీద అవగాహనతో స్పందించడం అచ్యుత దేశాయ్ ప్రత్యేకత. సోషల్ మీడియాలో ఇటీవల కొంత పదే వివిధ విషయాల మీద ఆయన స్పందిస్తూ వస్తున్నప్పటికీ ఆయన ఉండవల్లి ద్వారా స్పందించినటువంటి విషయాలే చాలా ఎక్కువ. అనేక అంశాల్లో ఆయనది చాలా ముఖ్య భూమిక. అందుకే అచ్యుత దేశాయ్ని అభినందించేందుకు అనేక మంది ఈరోజు రాజమండ్రి వస్తున్నారు. అలాంటి అచ్యుత దేశాయ్ లాంటి ప్రజా స్పృహ కలిగినటువంటి, ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి, ప్రజా సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో సాగేటువంటి నాయకులు ఈనాటి సమాజానికి చాలా అత్యవసరంగా భావించాలి. అలాంటి వాళ్ళు ఎన్నటికీ సంతోషంగా, సంతృప్తిగా సాగాలని, మరింత కాలం పాటు ప్రజలకు ఆయన అవగాహనను పంచుతూ ముందుకు వెళ్ళాలని ఆశిద్దాం.